హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. ఈ వీడియోలో చూడండి కూలర్ పంప్ మోటార్ మనకు పనిచేస్తున్నాయి లేదా ఎలా చెక్ చేయాలి చాలా ఈజీగా ఈ వీడియోలో షార్ట్ కట్ ద్వారా చూపిస్తానండి. ఆ విధంగా ఈజీగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చూడండి చాలా మంది చూపిస్తూ ఉంటారు, యూట్యూబ్లో నేను కూడా చూపించాను. మోటార్ మనం మొత్తం ఇప్పి మనం క్లీన్ చేసి రిపేర్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా చేసిన తర్వాత పని చేయలేదనుకోండి చాలా కష్టం అండి, చాలా ఇబ్బంది. ఊరికి అంత చేసేంత శ్రమ అంతా వేస్ట్ అయిపోద్ది. ఆ విధంగా మీరు శ్రమ పడకుండానే మనం ముందే ఇది పనిచేస్తుంది లేదా ముందే ఎలా చెక్ చేయాలి ఈ వీడియోలో షార్ట్ కట్ ద్వారా చూపిస్తాను. ఆ విధంగా చెక్ చేసుకోండి మీరు. ఇప్పుడు 4 మోటార్లు నేను చెక్ చేసి చూపిస్తాను ఏ విధంగా చెక్ చేయాలి. ఏదైనా నార్మల్ హోల్డర్కి మీరు బల్బ్ పెట్టి ఈ విధంగా 2000 కనెక్ట్ ఇచ్చుకోండి. ఆ తర్వాత ఒక చిన్న సపరేట్ వైర్ తీసుకోండి. ఇది ఎందుకంటే మనం ఒక టెస్టింగ్ బోర్డు చేస్తున్నాం. మనం టెస్ట్ క్లాంప్ బోర్డు చేయడం చాలా ఈజీ అండి. ఎలా అంటే చూడండి, ఈ బోర్డుకి మనం ఎలా చెక్ చేయాలి, ఎలా వాడాలంటే చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే హోల్డర్లు 2000 మనం రెడ్ వైర్ మనం పక్కన తీసుకుందాం. మనం స్విచ్ బోర్డులో పెట్టేదానికి పక్కన తీసుకుందాం. ఆ తర్వాత చూడండి మీరు ఏం చేస్తారంటే సపరేట్గా వైర్ తీసుకున్నాం కదా, ఆ వైర్ తీసుకుందాం. ఈ సపరేట్గా తీసుకున్న వైర్ కొత్త పట్టుకుందాం. ఈ పక్క ఎల్లో వైర్ ఒకటి పట్టుకుందాం. చూడండి, ఇది హోల్డర్లో వైర్, ఇది వచ్చి మనం సపరేట్గా తీసిన వైర్. ఇది ఈ 2000 రెడ్ వైర్లు రెండు మనం బోర్డులో పెట్టచ్చు. ఈ విధంగా బోర్డులో పెట్టేసాం. ఇక్కడ బోర్డులో పెట్టేసిన తర్వాత ఇక్కడ 2000 వచ్చాయి మనకు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎలా చెక్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ 2000 వచ్చాయి కదా, ఈ 2000 టచ్ చేస్తే మనకు లైట్ వెలుగుతుంది. ఓకేనా, దీంట్లో మనం 60 క్యాండిల్ బల్బ్ పెట్టుకోవచ్చు, 100 క్యాండిల్ బల్బ్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసి ఈ 2000 ఇట్లా టచ్ చేస్తే చూడండి మన టెస్ట్ క్లాంప్ బోర్డు లాగా లైట్ వెలుగుతుంది. ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం చూడండి ఒక్కొక్క మోటార్ చెక్ చేద్దాం. ఈ మోటార్ పనిచేస్తుంది లేదా మనం ఈ విధంగా ఈజీగా చెక్ చేసి చెప్పేయచ్చు. ఓకేనా, ఫస్ట్ ఈ లాస్ట్ మోటార్ ఉంది కదా, దీని 2000 ఇది తీసుకుందాం పక్కకి. తీసుకున్న తర్వాత 2000 మనం ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ బల్బులో మనకి తెలుస్తుంది మనకు ఇది గుడ్డి కలుగుతుందా లేదంటే మోటార్ మనం పనిచేస్తే మనకు సౌండ్ వస్తుంది, కరకర అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తుంది చెక్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఎటువంటి సౌండ్ లేదు, లైట్ కూడా వెలగలేదు. ఇక్కడ చూడండి, లైట్ కూడా చూడండి పనిచేస్తుంది, కరెంట్ ఏముంది. ఓకేనా, ఎటువంటి మనకు స్పర్శ లేదనుకోండి, చలనం లేదు. ఆ తర్వాత ఇంకొక మోటార్ ఉంది కదా, ఈ మోటార్ చెక్ చేద్దాం. ఈ మోటార్ 2000 ఇవే. ఓకేనా, ఈ 2000 మనం టచ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ సౌండ్ ఏం రావాలా, కరకరాన్ని మోటార్ పనిచేస్తే లైట్ అయినా వెలగాల. ఓకే, మనకు ఎటువంటి లైట్ వెలగలేదు. ఇక్కడ కింద మనకు హోల్డర్ బల్బులో ఇక్కడ మనకు సౌండ్ కూడా రావడం లేదు మోటార్ పనిచేసినట్టుగా. ఓకే, ఈ 2 మోటార్లు మనకు ఫెయిల్ అయినాయి, పనిచేయడం లేదు. 2 మోటార్లు మనకు కాలిపోయినాయి. ఓకే, ఇప్పుడు ఈ మోటార్ ఉంది కదా, ఈ మోటార్ చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఈ మోటార్ అయితే 2000 ఇవి. ఈ 2000 మనం టచ్ చేసి చూద్దాం. ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకు లైట్ వెలుగుతుంది, అంటే మనకు సప్లై పాస్ అవుతుంది. ఇది మోటార్ బాగుంది. ఈ విధంగా మనకు లైట్ వెలిగింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఈ మోటార్ని మనం క్లీన్ చేయొచ్చు, లోపల రిపేర్ చేయొచ్చు. మనం డస్ట్ ఏదైనా పట్టుంటే క్లీన్ చేసి మళ్ళీ రీఫిటింగ్ చేస్తే సరిపోతుంది, అప్పుడు పనిచేస్తుంది. అంటే మనకు ఈ మోటార్ ఎలా చెక్ చేయాలంటే చూడండి, ఈ మోటార్ 2000 తీసుకెళ్ళి మనం ఈ బోర్డులో డైరెక్ట్గా పెట్టేసిన తర్వాత స్విచ్ ఆన్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ వైబ్రేషన్ రావాలి. వైబ్రేషన్ అని మనకు గుమ్ అని సౌండ్ లేదంటే అదరడము ఏదైనా సౌండ్ జస్ట్ మనకు తెలియాలి. అలా పనిచేసింది అనుకోండి, ఈ మోటార్ మనం రిపేర్ చేయొచ్చు, పనిచేస్తుందని. ఓకేనా, లేదు మీరు ఇలా చెక్ చేసుకోవాలంటే ఇలా లైట్ ఈ విధంగా లైట్ అయినా వెలగాలి. ఈ విధంగా లైట్ గుడ్డిగా లైట్ అయినా వెలగాల. ఇది ఇలా చేస్తే పనిచేస్తున్నట్టు, ఇది బాగుంది, రిపేర్ చేస్తే పనిచేస్తుంది. ఒకవేళ పర్ఫెక్ట్గా మీకు మోటార్ పనిచేస్తే ఎలా తెలియాలంటే చూడండి, ఇది పర్ఫెక్ట్గా పనిచేసే మోటార్, ఇది కొత్త మోటార్. ఇది చూడండి, చూపిస్తాను, దీనికి సప్లై చూపిస్తాను. ఇప్పుడు సౌండ్ చూడండి, ఈ విధంగా మనకు సౌండ్ వస్తుంది, కాకపోతే లైటింగ్ రావడం లేదు. ఓకే, లైటింగ్ పక్కన పెట్టండి, మనకు మెయిన్ సౌండే రావాలా. చూడండి, ఈ విధంగా 2000 మనం కనెక్ట్ చేసిన వెంటనే చూడండి అంతే మనకు పనిచేస్తున్న సౌండ్ రావాలా. ఎక్కువసేపు పెట్టకూడదు, కాలిపోతుంది. ఊరికి జస్ట్ చెక్ చేసానికి. ఓకేనా, ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఇదేనండి చెక్ చేయాలంటే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా టెస్టింగ్ క్లాంప్ బోర్డుతో. ఈ విధంగా మీరు ఈ 2 మోటార్లు బాగుండే, ఈ 2 మోటార్లు కలిపినాయి, రిపేర్ చేయాలంటే ఈ విధంగా మనకు సప్లై వచ్చి మనకు సౌండ్ ఏదైనా గుమ్మ అంటే ఈ విధంగా రిపేర్ చేస్తే పనిచేస్తుంది ఈ మోటార్. మిగతా ఈ 2 మోటార్లు పనిచేయడం లేవు. పంప్ మోటార్ గురించి చూడండి, మొత్తం లోపల మన డస్ట్ ఎలా క్లీన్ చేయాలి, షాక్ కొడితే ఎలా క్లీన్ చేయాలి, ఏ విధంగా రిపేర్ చేయాలి, సప్లై రాకపోతే ఏ విధంగా ట్రై చేయాలి, మొత్తం డీటెయిల్గా చెప్పానండి. ఒక వీడియో చేశాను. ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను, లేదంటే ఎండ్ స్క్రీన్లో మీకు ఇచ్చేస్తాను. ఆ వీడియో అక్కడి నుంచి చూడండి. ఫ్రెండ్స్, మీకు కూలర్ పంప్ మోటార్ కావాలనుకుంటే చూడండి, డిస్క్రిప్షన్లో చూడండి 2 మంచి కంపెనీలు ఇచ్చేస్తాండి, 2-3. అక్కడి నుంచి క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ వస్తాయి. ఇంకోసారి కలుసుకుందాం. అందరూ బాయ్ ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిలాని.